ఇంకొక మాట, కొంచెం ఆలోచించండి. ఒక కథ చెప్తాను. ఒక వ్యక్తి ఉన్నాడు. వాళ్ళ కుటుంబం చాలా సంపన్నమైన కుటుంబం, చాలా ధనవంతులు. ఆ వ్యక్తి అన్నయ్య ఆ వ్యక్తికి ఒక కారు ఇచ్చాడు పుట్టినరోజు శుభాకాంక్షల కోసం. పుట్టినరోజుల్లో శుభాకాంక్షల కోసం, బర్త్డే కోసం ఒక కారు ఇచ్చాడు ఆ వ్యక్తి అన్నయ్య. ఆ వ్యక్తికి చాలా సంతోషం, ఎందుకంటే బర్త్డేలో ఒక పెద్ద కారు, ఖరీదైన కారు ఉంది. అతనితో పాటు ఎక్కడైనా యాత్ర చేయగలడు అతను. అందుకే ఈ కొత్త కారుకి ఎక్కి అతను ఇటు అటు యాత్ర చేస్తూ ఉన్నాడు. ఒకసారి ఒక చోటలో కారు నడిపినప్పుడు అతనికి ఒక చాలా చిన్నవాడు కనిపించాడు. చాలా పేదవాడు, చాలా చిన్నవాడు. అలాగే కనిపించినప్పుడు అతనికి అనిపిస్తుంది, నాకు ఇలాంటి ఒక పెద్ద కారు ఉంది, నేను ఒక సుసంపన్నమైన జీవితం గడుపుతూ ఉన్నాను, విలాసవంతమైన జీవితం గడుపుతూ ఉన్నాను. కానీ ఈ పేదవాడికి, ఈ చిన్న కొడుకుకి ఏదైనా లేదు అతనితో పాటు. అందుకే నేను ఒక అవకాశం ఇవ్వాలి అతనికి, నాతో పాటు కొంచెం ఈ కారుకి ఎక్కి యాత్ర చేయడానికి. అర్థమైందా మీకు? అప్పుడు ఆ కారు ఆపి ఆ వ్యక్తి పిలిచాడు ఆ కొడుకుకి, పేదవాడు ఆ పేద కొడుకుకి అడిగిన తర్వాత అతను వచ్చి చాలా అద్భుతంగా ఆశ్చర్యపోయి చూసి ఉంటాడు. ఆ కారు వైపు చూసి ఉంటాడు, చాలా ఖరీదైన కారు. అప్పుడు ఆ వ్యక్తి అడిగాడు, మీకు కావాలా? ఈ కారులోకి ఎక్కి కొంచెం కాస్త యాత్ర చేయడానికి కావాలా నీకు? ఒక అవకాశం ఇవ్వగలరా? లాగా అడిగాడు ఆ కొడుకు. అవును, ఖచ్చితంగా, ఎక్కు కారుకి ఎక్కు. ఆ పేదవాడు, ఆ కొడుకు ఎక్కాడు ఆ కారుకి. వారిద్దరూ కొంచెం దూరం యాత్ర చేస్తూ ఉన్నారు. కొద్దిసేపటికి తర్వాత ఆ పేద కొడుకు ఆ వ్యక్తికి అడిగి చెప్పాడు, కొంచెం ఆపండి, ఇక్కడ నా ఇల్లు ఉంది, నా ఇల్లులో నా తమ్ముడు కూడా ఉన్నాడు. అవునా, మీకు ఒక తమ్ముడు కూడా ఉన్నాడా? లాగా అడిగి, నేను కూడా నా కుటుంబంలో తమ్ముడు, నా అన్నయ్య నాకు ఈ కారు ఇచ్చాడు లాగా చెప్పాడు. అవునా, మీ అన్నయ్య మీకు ఒక గిఫ్ట్ ఇచ్చాడా? ఇలాంటి గిఫ్ట్ చాలా ఖరీదైన గిఫ్ట్ కదా లాగా అడిగినప్పుడు ఆ వ్యక్తి అడిగాడు మళ్ళీ, మీకు కావాలా? మీకు కూడా అలాంటి సోదరుడు ఉంటే, నీకు కూడా అలాగే సోదరుడు ఉంటే, మీకు కూడా ఒక కారు నువ్వు కూడా ఒక కారు పొందగలవు కదా. మీకు కూడా అలాంటి అన్నయ్య కావాలా లాగా అడిగాడు. కాదు, నాకు ఇలాంటి కారు కూడా వద్దు. ఎందుకు వద్దు?
ఇలాంటి ఖరీదైన కారు మీకు అవసరం లేదా? వద్దు, నాకు కాదు, నాకు అనవసరం. ఎందుకు? ఏం కావాలి మీకు? మీ అన్నయ్యలాగా ఉండటానికి నాకు కావాలి. ఆ కొడుకు చెప్తాడు, మీ అన్నయ్య లాంటి ఒక మహనీయమైన వ్యక్తి అవ్వడానికి నాకు కావాలి. అలాగే ఉంటే నా తమ్ముడికి కూడా ఇలాంటి ఒక బహుమతి ఇవ్వగలను నేను. అలాగా చెప్పాడు. కొంచెం ఆలోచించండి. ఈ ప్రపంచంలో ఉన్న మహనీయమైన వాళ్ళు జోడించడానికి, సేకరించడానికి ఈ ప్రపంచంలో ఉన్న వస్తువులు తన దగ్గరికి తీసుకోవడానికి ప్రయత్నించరు. మహనీయమైన వ్యక్తులు ఎల్లప్పుడూ ఇతరులకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తారు. భగవాన్ బుద్ధుడు కూడా అలాగే ఉన్నాడు. భగవాన్ కృష్ణుడు అందరూ అలాగే ఉన్నారు. అలాగే ఉన్నప్పటికీ, ఎందుకంటే ఒక దేవుడు, ఒక దేవ గతివిధులు మనతో పాటు ఉంటే మనము కూడా దేవుళ్ళలాగా ఉన్నాం. ఇచ్చేవాళ్ళు దేవులు అవుతారు ఒకరోజు. పొందేవాళ్ళు మళ్ళీ మళ్ళీ సంపాదించడానికి, మళ్ళీ మళ్ళీ లభించడానికి కోరుకుంటారు. అందుకే ఒక దేవుడు అవ్వడానికి ప్రయత్నించండి కదా. ఈ శ్రమణ జీవితం కూడా మొదలవుతుంది మీ దేవ గతివిధుల నుంచి. మీతో పాటు దేవగతి లేకపోతే ఒక శ్రమణుడు అవ్వలేరు. మీరు తన గురించి మాత్రమే ఆలోచిస్తే, కొంచెం ఆలోచించండి. తన గురించి మాత్రమే మీరు ఆలోచిస్తారు. ఏదైనా అన్నిలకు ఇవ్వడానికి మీరు ప్రయత్నించరు. అలాగే ఉంటే దేవ స్వభావం మీతో పాటు లేదు. దేవ స్వభావం లేకపోతే పుణ్యం లేదు మీకు. ఎందుకంటే భగవాన్ బుద్ధుడు చెప్పాడు, ఒక దేవుడు ఉండటానికి మార్గం సత్యం బనేన కుజ్జయ్య దజ్జా పస్మిం పియాచితో ఏతే హి తీహిటానే హి గచ్చే దేవాన సంతికే కదా. సత్యం మాట్లాడాలి, సత్యమే చెప్పాలి. దజ్జా పస్మిం పియాచితో అవసరమైన వాళ్ళకి సహాయం ఇవ్వాలి. అలాగే చేస్తే మీరు ఒకేనా ఒక రోజు ఒక దేవుడు అవుతారు. దేవుడు ఉన్నాడా లేదా అని మీరు తెలుసుకోవాలి. మిమ్మల్ని ఒక దేవుళ్లాగా మార్చడానికి మీరే ప్రయత్నించాలి. అలాగే చేయడానికి చాలా పెద్ద విషయాలు లేదు చేయడానికి. ఒక చిన్న విషయం ఉంది. ఆ చిన్న విషయం అంటే ఇవ్వండి. ఏదైనా ఉంటే దానిని ఇవ్వండి. సంతోషంగా ఇవ్వండి. కేవలం ఇవ్వడం మాత్రమే కాదు, పరిత్యజించండి. వదిలిపెట్టి ఇవ్వండి. మనస్సు నుంచి వదిలి ఇవ్వండి. అదే మార్గం, ఒక దేవుడు ఉండటానికి మార్గం. దేవుల పైగా వెళ్ళాలనుకుంటే, అంటే ఒక బ్రహ్ముడు అవ్వాలంటే ఏం కావాలి? ఈ మొత్తం ప్రపంచం మాదిరిగానే ఉంది అని అనుకొని అందరి గురించి ఒకేలాగా ఆలోచించండి. ఒకేలాగా